వెల్కమ్ టు మార్క్ టీవీ. ఈ రోజు మన గెస్ట్ ఐటీడీపీ నేత రేణుకా చెట్టి గారు మనకు జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ రేణుకా గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మేడం, మీరు చాలా రోజుల తర్వాత గత 5 రోజులుగా సోషల్ మీడియాలో మీ ఫోటో మీ కారు కనపడుతూ హల్చల్ చేసింది. వివరాల్లోకి వెళ్తే ఏదైతే ఈ వైసీపీ పార్టీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేస్తూ విడుదల చేసిన వీడియోలకు సంబంధించి ఆ వీడియోల్లో మీరే ఉన్నారంటూ వైసీపీ సోషల్ మీడియా మిమ్మల్ని ఒకవైపు డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసింది. అలాగే ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారిని కూడా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసి ఆ వీడియోలని రాధాకృష్ణ గారు రిలీజ్ చేశారనే కూడా ప్రచారం చేసింది. మీ ఫోటోలను ఆ సోషల్ మీడియాలో చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు సోషల్ మీడియాలో నా ఫొటోస్ చూసేటప్పటికి నేను నిద్ర లేచున్నానండి. ముందు రోజు నైట్ ఒక ఫోటో పెట్టడం జరిగింది. ఒక ఫోటో పెట్టి అది ఏంటా అని చూస్తే తొందరలో అంటూ ఒక ఫోటో పెట్టాడు. ఎవరో నాకు లింక్ పంపించారు. FB లో ఉన్న వాళ్ళు ఎవరో నాకు ఇన్బాక్స్ చేశారు. ఎవరు ఏంటి అని అడిగితే వాళ్ళే బాపట్ల అంటక్క అన్నారు. నేను మా ఐటీడీపీ టీం ఉంటదండి, వాళ్ళకి పంపించాను. పంపిస్తే 2 minutes లో నాకు ఆన్సర్ వచ్చింది. పలానా ఏరియాలో ఉంటారు సో అని. అవునా అంటే మరి ఎవరు చెప్పారో ఆ మాట మరి అతనికి నాకైతే తెలియదు కానీ అతనికి చెప్పంగానే అతను అయితే డిలీట్ చేసేసాడు. మరి ఎందుకు చేశారు అనేది అయితే నాకు తెలీదు. డిలీట్ చేసేసాడు. డిలీట్ చేసిన తర్వాత నేను వేసుకున్న ప్లాన్ ఏంటంటే పొద్దున్నే వెళ్ళిపోవాలి, వాడు అంత చూసేయాలి, అసలు ఇంటికి వెళ్ళి కూర్చుని అసలు లేరా నీకు పెళ్ళాం పిల్లలు లేరా ఏంటి అని అడిగేసి మీ ఆవిడ ఫొటోస్ కూడా నేను ఇప్పుడే 10 మంది అకౌంట్లలో పోస్ట్ చేయిస్తానని చెప్పి ఆ కాన్సెప్ట్ లో వెళ్ళిపోయి తెలిచేసుకుందాం అని చెప్పి రెడీ అయితే వాడు డిలీట్ చేశాడు. సర్లే డిలీట్ చేశాడు కదలే అని చెప్పి ఊరుకున్నానండి. తీరా మార్నింగ్ లేసేటప్పటికి అసలు లింక్స్ వచ్చేస్తున్నాయి. అక్క ఎక్కడ చూసినా మీ ఫోటోని, ఎక్కడ చూసినా ఇట్లా పిచ్ కంటెంట్ పెట్టారు, పైన బిఆర్ నాయుడు కి నీకు కనెక్ట్ చేస్తూ మీ కార్ బిఆర్ నాయుడు ఇచ్చారంటూ ఏంటేంటో పెట్టారు అక్క అని చెప్పి లింకులు పంపిస్తున్నారు. ఓపెన్ చేస్తుంటే నాకు మైండ్ దొబ్బింది. అది జూన్ లో అండి నేను నా కార్ కొన్నాను. జూన్ లో అంటే 2005 జూన్ లో నా కార్ కొనుక్కున్నాను. కార్ కొన్నప్పుడు నేను పెమసాన్ గారి టీమ్ లో ఉంటానండి. సార్ వాళ్ళ టీమ్ లో ఉన్నప్పుడు నేను సార్ దగ్గరికి తీసుకెళ్తే సార్ జస్ట్ అట్లా నుంచుని ఒక పిక్ దిగారు. మా లీడర్ అండి, మాకు అభిమానం. మా లీడర్ దగ్గరికి తీసుకెళ్తే అది ఆడైనా మగైనా ఎవరైనా తీసుకెళ్తామండి. వెహికల్ తీసుకెళ్ళినప్పుడు చూసి సార్ ఒక పిక్స్ దిగారు. ఇట్స్ వెరీ ప్రైడ్ టు మీ. నేను అది FBలో X లో పోస్ట్ చేశాను. మా లీడర్ నుంచుని గర్వంగా దిగారు కాబట్టి ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దట్ అని చెప్పి నేను పోస్ట్ చేసుకున్నాను. అప్పుడేమో పెమ్మసాని గారు ఏదో తప్పుడు ట్వీట్లు వేస్తున్నారు నా చేత, అందుకే ఆయన గిఫ్ట్ గా కొనిచ్చాడని అప్పుడు ట్రోల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చాం అదే కారు, సేమ్ కారు బిఆర్ నాయుడు గారు ఇచ్చారని చెప్పి అసలు వాళ్ళకైనా క్లారిటీ ఉందండి? దీంట్లో ఎవరికి క్లారిటీ లేదు. వాళ్ళకి ఏంటంటే ఒక ఆడపిల్లనైనా సరే ఎవరి బ్రతుకునైనా సరే అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి రావడానికి వాడు వేసే ఎత్తులు ఏమైనా వేస్తాడండి. వాడు పుట్టలుగా పాపం చేశాడు.